ఇమ్మాన్యుయల్ ఒక కెప్టెన్సీ టాస్క్ తర్వాత సంథింగ్ మీరైతే ఎవరిని చూస్ చేసుకుంటారు? మీ టెనెంట్స్ నుంచి ఓనర్స్ అవ్వటానికి మీరైతే ఎవరికి ఛాన్స్ ఇస్తారు అని అంటే, మా టీంలో ఉన్న నలుగురు అమ్మాయిలని చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు, కొంచెం డైజెషన్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. పాపం వాళ్ళని పంపిస్తే వాళ్ళు మంచిగా కనీసం ఫుడ్ అయినా తింటారు కదా. అట్లనే మీ టీంలో ఉన్న నలుగురిని మా టీంలోకి అబ్బాయిల్ని మా టీంలోకి తీసుకోవచ్చు. అమ్మాయిలంతా ఓనర్స్ అయితే మంచిగా ఉంటుంది, పాపం వాళ్ళకి ఫుడ్ అదే మంచిగా ఉంటుంది అని అన్నాడు. దీని గురించి టేస్టీ తేజ కూడా అబ్బా ఎంత బాగా ఆలోచించాడు అని ఒక వీడియో చేశాడు బయట. ఇమ్మాన్యుయల్ అమ్మాయిల గురించి ఎంత చక్కగా ఆలోచించాడు అని. కరెక్టే, బాగా ఆలోచించాడు, బాగా చెప్పాడు. మరి ఇవాళ తనకి ఒక ఛాన్స్ వచ్చింది. టాస్క్ పెట్టారు కదా, ఒక ఎవరైతే పర్మనెంట్ ఓనర్ అవ్వచ్చు అనేసి. దాంట్లో వీళ్ళ టీం ఓడిపోయింది, ఇమ్మాన్యుయల్ టీము. భరణి టీం గెలిచింది. భరణి టీంలో రాము, భరణి, దెన్ రీతు అండ్ రీతు కాదు, తనూజ అండ్ సృష్టి ఉన్నారు. అయితే సంచాలక్ ప్లస్ ఓడిపోయిన టీం వీళ్ళు డిసైడ్ చేయాలి, వాళ్ళ ఓటు వేయాలన్నమాట ఎవరు పర్మనెంట్ ఓనర్ అవ్వచ్చు అని. ఇమ్మాన్యుయల్ టర్న్ వచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ తన ఒపీనియన్ నిజంగా తనకి హార్ట్ఫుల్గా వచ్చింటే తను చెప్పాలి కదా, తనుజ ఆర్ సృష్టి నేమ్ ఎవరో ఒకరి నేమ్ చెప్పాలి. కానీ చెప్పలేదు, భరణి నేమ్ చెప్పాడు. ఎందుకు అట్లా? నిజంగా తనకు అమ్మాయిలు అంత సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది నిజంగా తనకు హార్ట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నేమ్ చెప్పాలి కదా, ఎవరో ఒకరి నేము. తనూజ విషయంలో హరీష్ని కూడా అన్నాడు కదా, హరీష్ ఎట్లా అంటే అట్లా మాట్లాడినాడు తనూజాని అని. మరి ఇప్పుడు గుర్తు రాలేదా, తనూజానో సృష్టినో పంపిద్దాము, వాళ్ళని పర్మనెంట్ ఓనర్ చేస్తే వాళ్ళకి ఫుడ్ మంచిగా ఉంటుంది అని. దీన్నే డబల్ స్టాండర్డ్ అంటారు. అండ్ ఆ టాస్క్లో ఒకరని కాదు, అంటే అదే డ్రెస్సుల్లో ఏ ఎపిసోడ్కి ఏదైతే అటెండ్ అయినారో అదే డ్రెస్సులు ఉన్నాయి. జస్ట్ బ్రేక్ ఇచ్చిన టైంలో మనకైతే 2 డేస్గా టెలికాస్ట్ చేస్తారు, కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకటే రోజే షూటింగ్ ఉంటుంది, అంతా ఒకటే రోజులోనే అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఎపిసోడ్కి సెకండ్ ఎపిసోడ్కి ఇచ్చిన బ్రేక్ మధ్యలో పెట్టినట్టున్నారు టాస్క్. అదే డ్రెస్సుల్లోనే పాపం పార్టిసిపేట్ చేశారు. అబ్బాయిలు అట్లా గర్ల్స్ని పట్టుకున్న పద్ధతి అది బాగాలేదు. అంటే యాక్టివిటీ జరిగేటప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సుకి అంత అనిపించదు, కానీ ఈ డ్రెస్సుల్లో కొంచెం వల్గర్గా అనిపించింది. అండ్ భరణి కూడా హ్యాండిల్ చేసే పద్ధతి, అంటే తనకు స్ట్రెంగ్త్ ఉండొచ్చు, ఇద్దరిని పట్టుకొని ఇట్లా పట్టేసుకున్నాడు. ముందరేమో ఇమ్మాన్యుయల్, మధ్యలో రాము ఉన్నాడు. రాము ఇమ్మాన్యుయల్ని పట్టుకున్నాడు. వాళ్ళని అంటే ఇమ్మాన్యుయల్ని తిను కూడా పట్టుకోవడానికి ఇట్లా గొంతు పెట్టేసి పట్టేసుకున్నాడు. ఇట్లా ఆడితే, అంటే ఈ చిన్నదానికే ఇంత ఆడితే నెక్స్ట్ వచ్చే టాస్కుల్లో కష్టమైద్ది. లాస్ట్ సీజన్లో కూడా చూసాం కదా, మనుషుల్ని ఎత్తెత్తి పడేసేవాళ్ళు స్ట్రెంగ్త్ ఉందని చెప్పి. వర్స్ట్గా ఉంటుంది చూడటానికి. వాళ్ళకి అక్కడ అనిపిస్తుందో తెలియదు, కానీ బయట మనకు చూసేకి వర్స్ట్గా అనిపిస్తుంది. రీతుని కూడా అంతే లాగి పడేశాడు కిందకి. అంత అవసరం లేదు, అంత స్ట్రెంగ్త్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ వాడాలో అక్కడ వాడితే బెటర్. ఇంకా హరీష్ని కొంచెం హరీష్ ఎపిసోడ్ అంతా అప్సెట్గానే ఉన్నాడు, పెద్ద నవ్వింది ఏం లేదు, అసలు ఎంగేజ్ అయింది కూడా లేదు. ఇంకా ఏమున్నాయి చెప్పే అంత ఏం లేవు, చిన్న కంప్లైంట్స్, ఏం పెద్ద ఇష్యూస్ ఏం లేవు. సండే ఎపిసోడ్ నార్మల్గా డల్గానే జరిగింది, పెద్ద జరిగింది. సృష్టి ఎలిమినేషన్ ఒకటి కొంచెం పాపం అనిపించింది. అంటే అమ్మాయి యాక్చువల్గా ట్రూత్ఫుల్గా ఉందనిపించింది కంపేర్ టు మెనీ అదర్ కంటెస్టెంట్స్. మాట్లాడింది, తన ఒపీనియన్స్ అన్నీ ప్రాపర్గా చెప్పింది, తనకి ఏమనిపిస్తే అది మాట్లాడింది. రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్, తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం కొంచెం పాపమే. అదే అమ్మాయి కూడా జెన్యూన్ ఎవరు, కెమెరా కోసం యాక్ట్ చేస్తున్నది ఎవరు అన్నట్టు చెప్పమన్నారు. 4 వీళ్ళని.
అయితే ఫస్ట్ రాము చెప్పింది, రాము 100% ఫేక్ అనేదే అనిపించదు. ప్రియా శెట్టితో జరిగిన ఫుడ్ విషయంలోనే అతని నేచర్ తెలిసిపోయింది, చాలా జెన్యూన్, ఏది యాక్ట్ చేయట్లేదు, మామూలుగా ఉంటున్నాడు. నెక్స్ట్ మనీష్ అని చెప్పింది. మనీష్ ప్రాపర్ ఫేక్ అబ్బా, నాకైతే అనిపించలేదు ఎక్కడ జెన్యూన్ అని. అదొక సుపీరియారిటీ కాంప్లెక్స్తో వచ్చిన ఒక ఫీలింగ్లో ఒక వరల్డ్లో ఉంటాడు తను. సో అది తప్పు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ఫోటో ఫ్లోరా పెట్టింది. ఫ్లోరా ఓకే, ఆమెదేం పెద్ద జరగలేదు కాబట్టి జెన్యూనా నాట్ జెన్యూనా అంత చెప్పేంత కూడా ఏం లేదు. తనకిచ్చిన వరకు పాపం తను చేస్తూనే ఉంది ప్రాపర్గా. నెక్స్ట్ హరీష్ పెట్టింది. హరీష్ జెన్యూనే, కానీ ఏదో చేయడానికి తనని తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఒకలాగా ఉంది తన ఆట. తను మాట్లాడే మాట కరెక్టే, కానీ మాట్లాడే తీరు బాగాలేదు. నిన్న విషయం కూడా అదే. నెక్స్ట్ కెమెరా కోసం యాక్ట్ చేస్తున్నారంటే రీతుని పెట్టింది. రీతు నాకేం అనిపించలేదు యాక్ట్ చేసింది అన్నట్టు, ఎక్కడ అనిపించలేదు నాకు. రీతు నచ్చింది యాక్చువల్గా. నిన్న హరీష్ విషయంలో కూడా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ తనూజ అని పెట్టింది. తనూజ ఎస్, అమ్మాయి యాక్ట్ చేస్తుందో ఏం చేస్తుందో తెలీదు, అస్సలు వర్తి క్యాండిడేట్ కాదు, కానీ ఏమీ చేయలేం. స్టార్ మా బ్యాచ్, సో వాళ్ళ కంటిన్యూస్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, దాన్ని ఇంకేం చేయలేము. నెక్స్ట్ భరణి గురించి చెప్తూ కొంచెం బ్రేక్ డౌన్ అయింది, ఎమోషనల్ అయింది, ఏడ్చింది. నేను నిన్ను అన్నా అనుకున్నా, కానీ నువ్వు అట్లా లేదు, నేను ట్రస్ట్ బ్రేక్ చేసినావు అనేసి. గుడ్డు విషయంలోనే అనుకుంటున్నాం, అదే అంత అమ్మాయి చెప్పలేదు, సో గుడ్డు విషయమే అయి ఉండొచ్చు. ఇదే జరిగింది, ఇంకేం పెద్ద లేదు ఎపిసోడ్. తేజ సజ్జా వచ్చినాడు మిరాయిదా ప్రమోషన్స్కి, హీరోయిన్ తను ప్రొడ్యూసర్. ఓకే అప్పుడు ఒకటి గేమ్ ఆడిచ్చినారు, ఓకే. సో హోస్ట్ది ఏమన్నా ఇంప్రూవ్ అయిందా అంటే నాకైతే ఏమీ అనిపించలేదు. హోస్టింగ్లో ఇంప్రూవ్మెంట్ ఏమి అనిపించలేదు. జెన్యూన్గా తను 24/7 చూడలేరులే, కానీ వాళ్ళ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఎపిసోడ్ చూసి తనకంటూ ఒక ఒపీనియన్ ఉంటే గిన బాగుంటుంది. మిగిలిన సౌత్లో మనకి తమిళ్లో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ హోస్ట్లు ఎట్లుంటారు, ఎంత బాగా చేస్తారు. శోభా శెట్టి ఉండలేకపోయింది కన్నడ బిగ్ బాస్లో, తనంతకు తనే నేను వెళ్ళిపోతాను అనింది. ఇక్కడ ఎంత సోప్ వేసినారు వాళ్ళకి, జస్ట్ బికాజ్ వాళ్ళు స్టార్ మా బ్యాచ్ అనేసి. సో అది లేకుండా ఉంటే బాగుంటుంది మన బిగ్ బాస్ కూడా. హోస్టింగ్ కూడా బాగుంటుంది. హోస్టింగ్ యావరేజ్, మరీ బిలో అని చెప్పలేను, కానీ యావరేజ్గా సాగింది ఈ వీక్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.